లక్ష్యంతో గుక్కెడు నీటి కోసం అలమటించారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. వీటన్నిటికీ చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు సిరిసిల్లలో శరవేగంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదంటి నియోజకవర్గాల్లో 1132 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ సర్కార్ 9 నెలల క్రితం వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభించింది. 14 మండలాల్లోని 470 గ్రామాలు, ఒక మున్సిపాలిటీ, ఒక నగర పంచాయతీకి తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది అక్టోబర్లో వేములవాడ మండలం అగ్రహారం వద్ద మంత్రి కేటీఆర్ వాటర్ గ్రిడ్ పైలాన్ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే వేములవాడ, సిరిసిల్ల మండలాల మధ్యలో ఓవర్ హెడ్ ట్యాంక్, రుద్రవనం గ్రామ శివారులో వాటర్ స్టోరేజ్ పంప్ హౌస్ నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. పైప్లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎం పేషీలో ఉన్న స్మితా సబర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లారు. వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో జరుగుతోన్న మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆమె అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ తాగునీటి కష్టాలు తీరబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించి తాగునీటికి కొరత లేకుండా చేయాలని ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసి ఈరోజు ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తామని, లేకుంటే ఓటు అడగమనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తూ మరి పనులు కూడా ఏదైతే మాటలు చెప్పారో మాటలుగానే కాకుండా చేతల రూపంలో కూడా ఈరోజు పనులు స్పీడ్గా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల రోజుల్లోనే ఇంకో 3 నియోజకవర్గాల్లో ఈరోజు నీళ్లు అందించే కార్యక్రమం మొదలైంది. తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తానన్న సీఎం కేసీఆర్ హామీతో 2017 చివరి నాటికి మంచినీటిని అందించాలనే కృత నిశ్చయంతో అధికారులున్నారు. జీహెచ్ఎంసీ కార్యక్రమాలపై